హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సేలబోయిన. సో మనం ఏంటంటే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఇది వచ్చేసి మెయిన్ వీడియో. సో ఎందుకు అంటే మనం అసలు విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏం ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తాము, అలాగే నోడి ఏ వర్షన్ యూజ్ చేస్తాం అనేది నేను కంప్లీట్గా చెప్తాను అనమాట. సో ఇది మెయిన్ వీడియో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సో దానికంటే ముందు ఏంటంటే మీ అందరికీ పేరు పేరున ఐఎమ్ రియల్లీ సారీ. సో ఎందుకంటే నేను సెప్టెంబర్ 7th రిలీజ్ చేస్తానని చెప్పాను. సో నాకేంటంటే ఈ ఫిల్మోరాలో నేను వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేశాను. అయితే ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. అయితే ఇది ఫిల్మోరా కొద్ది వీడియోస్ అనేవి హెవీ అయిపోయి అంతమటుకు స్టక్ అయిపోవడం జరిగిందనమాట. సో దానివల్ల రిలీజ్ అయితే చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో వల్ల రిలీజ్ అయితే చేయలేదు. ఈ వీడియో ఎందుకంటే యాక్చువల్లీ నేను ఈ విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, నేను ఏం ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తానని చెప్పేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత, వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఇవాళ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ అనమాట. ఇవాళ చేస్తున్నాను, సండే. ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేశాను. ఇప్పుడు ఈ విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చేస్తున్నాను. సో ఎందుకు అంటే ప్రీవియస్గా నేను ఆల్రెడీ వీడియో అనేది రిలీజ్ చేశాను. నేను డైరెక్ట్గా ఏంటంటే విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పకుండా రిలీజ్ చేశాను. బట్ ఏంటంటే ఈ విఎస్ కోడ్ గురించి కొంతమందికి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో హైడ్లో పెట్టి మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తాను. బేసికలీ మనం విఎస్ కోడ్ని అయితే ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసి ఇందులో ఏంటంటే నేను నోడ్ వర్షన్ అనేది 20 యూజ్ చేస్తాను అనమాట. నోడ్ అనేది నేను 20 యూజ్ చేస్తాను. సో మీకు ఎందుకు ఇది పర్టికులర్గా ఆ వీడియోస్ని మిగతా అప్లోడ్ చేయకుండా ఆపానంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాంగోడిబి ఉందనుకోండి. మాంగోడిబి ఇప్పుడు చూడండి. ఇప్పుడు చెప్పే అప్లికేషన్లో మాంగోడిబి మంగూస్ అని ఉంటుంది. మనం ఇప్పుడు 20 వర్షన్లో నోడ్లో పనిచేసేది ఇన్స్టాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు 18th వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇష్యూ వస్తుంది. ఓకేనా? సో అందుకని చెప్పేసి నేను మిగతా వీడియోస్ అన్నీ ఆఫ్ చేసి అంటే అప్లోడ్ చేయకుండా ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను ఆపాను. అయితే ఈ వారం రోజులు చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే ఈ సాటర్డేస్ కూడా వర్క్ ఉండి నాకు అంటే మార్నింగ్ 9 to 7 అక్కడ ఆఫీస్లో ఉంటున్నాను. 10 to 7 మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత 8:30 నుంచి మళ్ళీ 10:30 వరకు నైట్ కాల్ ఉంటుంది. సో అలాగా అందుకని నేనైతే వీడియో చేయలేకపోయాను ఇది. ఎందుకంటే పోస్టర్స్ ఇవన్నీ డిజైన్ చేయాలి కదా, అందుకని చేయలేదు. వీడియో ఎడిటింగ్ అయితే ఓకే, ఎందుకంటే రూమ్లో అందరూ ఉంటారు, అందుకని వీడియో చేయలేదు. సో ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఇప్పుడు ఎందుకనేది చెప్పేది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేద్దాం. నేను యాక్చువల్గా ఏంటంటే విఎస్ కోడ్ని ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేశాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, అది తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే నేను విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. గూగుల్ అని చెప్పేసి వెళ్ళి ఇక్కడ చేస్తున్నాను. ఇంకో విషయం కూడా చెప్తాను. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా మీకు విషయం చెప్పాలి. ఇగో విండోస్ ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా విండోస్కి సంబంధించింది వస్తుంది. విండోస్ 10కి 11కి ఉంది ఇది. సో ఇప్పుడైతే విఎస్ కోడ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో నేనేంటంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తున్నాను. సో దీని గురించి కూడా మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అది ఈ విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను అదేంటనేది. సో ఇప్పుడు విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోల్డర్ డిలీట్ చేసేసి ఇప్పుడు ఇది ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. డౌన్లోడ్స్లో నాకు విఎస్ కోడ్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ చేశాను, ఇవి డిలీట్ చేస్తాను. ఓన్లీ ప్రజెంట్ అయితే నాకు విఎస్ కోడ్ అయితే ఉంది. దీన్ని ఏం చేస్తున్నానంటే డబుల్ క్లిక్ చేశారనుకోండి, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు సి డ్రైవ్ ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది, స్పేస్ ఉంది. మీకు సి డ్రైవ్ కానీ ఫుల్ అయితే ఈలో కానీ డీలో కానీ వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇదేంటంటే డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలా క్లిక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కోడ్ అని మనం టెర్మినల్ ఓపెన్ చేసి కోడ్ అని కొడితే ఇలా వస్తుంది, అంటే ఆటోమేటిక్గా విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ క్లిక్ చేసుకుంటే మీకు అవి కూడా వర్క్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు.
ఇది కంటెక్స్ట్ మెనూ అని చెప్పేసి ఉంది విండోస్ ఎక్స్‌ప్లోరర్. నేను యాక్చువల్‌గా ఏంటంటే విండోస్‌లో వర్క్ చేయడం చాలా తక్కువ. ఈ వీఎస్ కోడ్ అనేది. నేను ఎక్కువ మొత్తం కంపెనీలో లినక్స్ మీద వర్క్ చేస్తాం కదా! అందులో షార్ట్‌కట్ కమాండ్స్ ఉంటాయి. సో, ఓకే. మనం ఏంటంటే జస్ట్ నార్మల్‌గా ఓపెన్ చేసుకోవచ్చు డెస్క్‌టాప్ మీద. ఇప్పుడు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. వీఎస్ కోడ్ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గానే ఉంటది. అంత జస్ట్ నార్మల్‌గానే ఉంటది. అంత పెద్ద హార్డ్ ఏం కాదిది. ఇదేంటంటే మనం కోడ్ అంతా ఇందులో రాస్తాం అంతే. ఏముండదు ఇది. జస్ట్ చాలా సింపుల్‌గానే ఉంటది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇప్పుడు వీఎస్ కోడ్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఆల్రెడీ ఇందాకదాకా వర్క్ చేశాను కదా! ఇది ఆల్రెడీ నా అకౌంట్‌తో ఇది గిట్‌హబ్ కూడా లింక్ అయిపోయి ఉంది ఇది ఆటోమేటిక్‌గా. సో, నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వీఎస్ కోడ్ అనేది ఇక్కడ ఐకాన్ వచ్చింది కదా! నేను ఇప్పుడు ఇలాగా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా ఇక్కడ. న్యూ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డరు ఈ వీఎస్ కోడ్ ఓపెన్ చేయాలంటే ఏం లేదు. మీరు ఈ ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళి విండోస్ సిలోకి వెళ్ళి ఏదైనా పర్టికులర్ ఫోల్డర్‌ని ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫుల్ స్టాక్ తెలుగు అని ఉంది. దీని మీద రైట్ క్లిక్ నొక్కి షో మోర్ క్లిక్ చేసి ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని కొడితే ఆ ఫోల్డర్ అనేది వీఎస్ కోడ్‌లో ఓపెన్ అవుతది. ఆర్ మీరు ఇప్పుడు ఇది కొత్తగా క్రియేట్ చేశాను. దీని మీద రైట్ క్లిక్ నొక్కి షో మోర్ మీద కొట్టి ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని కొట్టామనుకోండి. ఇలాగ మనకి వీఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతదనమాట. సో, ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేనేంటంటే కంట్రోల్ జే నొక్కుతున్నాను. కంట్రోల్ జే నొక్కి ఇప్పుడు నోడ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నా. ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి క్రియేట్ చేస్తే నాకు ఎన్‌పిఎక్స్ అనేది లేదని చెప్పేసి వస్తుంది. మనం ఏంటంటే నోడ్ ఉండాలి మనకి. ఓకేనా? నోడ్ -v అని చెప్పేసి ఇలా క్లిక్ చేస్తే నోడ్ లేదని చూపిస్తుంది. సో, అందుకోసం నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు నేనేంటంటే నోడ్ జేఎస్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. మీరు నెట్‌లోకి వెళ్ళి నోడ్ ఇన్‌స్టాల్ అని కొడితే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేశాను. డౌన్‌లోడ్ అయితే అవుతుంది. అయిపోయింది. ఆల్రెడీ ఇందాక కూడా చేశాను. ఇది డిలీట్ చేస్తున్నా. ప్రెజెంట్ అయితే ఒకటే ఉంది డౌన్‌లోడ్స్‌లో. ఇప్పుడు ఇక్కడికొచ్చి రిఫ్రెష్ కొట్టాను. ఈ నోడ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తా. యాక్సెప్ట్ కొట్టాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసా. సి డ్రైవ్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్టాల్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనమాట. యెస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో, ఇప్పుడు నోడ్ జేఎస్ అయితే మనకి ఇన్‌స్టాల్ అవుతుంది. ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నోడ్ జేఎస్ 20 వర్షన్ అయితే ఇక్కడ మనం 20 అయితే ఇన్‌స్టాల్ చేసాం. నేను యూజ్ చేసింది 22 ఇన్‌స్టాల్ చేసాం. నేను యూజ్ చేసింది 20. ఆ 20, 21, 22 ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉండొచ్చు. అయితే మనకి ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే లేటెస్ట్ వర్షన్ 22 అనమాట. ఇప్పుడు వీఎస్ కోడ్‌లోకి వచ్చి నోడ్ -v అని కొడితే మనకేం రాలేదు. ఒకసారి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇదే ఫోల్డర్‌ని రైట్ క్లిక్ చేసి షో మోర్ అని చెప్పేసి ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అని క్లిక్ చేశా. ఇప్పుడు ఇక్కడ నోడ్ -v అని కొడితే నాకు ఇక్కడ 22 అని చెప్పేసి వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ పై యారో మార్క్ క్లిక్ చేస్తే రీసెంట్‌గా ఏమైతే కమాండ్స్ ఇచ్చామో అవి వస్తాయన్నమాట. సో, ఎన్‌పిఎక్స్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సమ్ ఎర్రర్ వస్తుంది. సో, యాక్చువల్లీ ఎర్రర్ ఏంటనేది నాకు తెలీదు. మీకు కూడా ఇలాంటి ఎర్రర్స్ వచ్చినాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జిపిటీ ఓపెన్ చేసి పెట్టుకోండి ఇలా. చాట్‌జిపిటీ పెట్టుకొని మీకు ఇది కాపీ చేసుకొని దానికిస్తే అసలు ఇష్యూ ఏంటనేది అది చెప్తది. ఓపెన్ పవర్ షెల్ అని చెప్పేసి ఓపెన్ చేయమంటుంది. చెక్ కరెంట్ ఎగ్జిక్యూషన్ పాలసీ అని చెప్పేసి ఓకే.
విండోస్ ఎక్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తాను పవర్ షెల్ అని చెప్పేసి. దీన్ని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఎస్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత నాకు ఈ గెట్ పాలసీ అనేది మీరు ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలాగా షిఫ్ట్ చేంజ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేశాను, రిస్ట్రిక్టెడ్ అని చెప్పేసి వచ్చింది. సో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడైతే ఇచ్చాను. ఎస్ అని మీద క్లిక్ చేయను, టైప్ వై అని అన్నాడు, టైప్ చేసాము, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నోట్ జేఎస్లోకి వచ్చి ఒకవేళ మీకు అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఏం లేదండి, మనకి ఏమన్నా ఎర్రర్స్ వస్తే మీరు సింపుల్గా ఎర్రర్ని కాపీ చేసుకుని మన చాట్ జీపీటీకి ఇచ్చామనుకో, ఆ చాట్ జీపీటీ మీకు ఆల్మోస్ట్ ఇచ్చేస్తుంది. సో మీరు వర్రీ అయితే అవనవసరం లేదు. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టి అది నా గురించి అని కాదు, మీరు ఎవరిని అడగనవసరం లేదు. చాట్ జీపీటీ ఉంటే ఆల్మోస్ట్ మనం సర్వే అయిపోగలం. మీకు ఏంటంటే చాట్ జీపీటీ ఎట్లా యూజ్ చేయాలనేది తెలియాలి ముందు, ఓకేనా? దానికి ఎలా చెప్పాలి అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. మీరు మ్యాక్సిమం ఎర్రర్ వస్తే ఎర్రర్ ఇక్కడ పేస్ట్ చేస్తే అదే చెప్పేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఓకే ఇంతే, మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది, రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీకు ఒకసారి రియాక్ట్ యాప్ కూడా రన్ చేసి చూపించేస్తాను మీకు. సో ఇప్పుడైతే నాకు రియాక్ట్ యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను సిడి అని చెప్పేసి ప్రాజెక్ట్ అని చెప్పేసి ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు ఎన్పిఎం స్టార్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను, స్టార్ట్ అయితే అయిపోతుంది. సో మీకు అనుకోవచ్చు ఇక్కడ ఇదేంటి రాలేదు, ఇది ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి మనకి ఇలాగైతే వచ్చింది. సో మనకి రియాక్ట్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి, మన ఒక అబ్బాయి అడిగాడు మన కామెంట్ సెక్షన్లోనే. సో ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, c.js ఏదో సంథింగ్ జేఎస్ ఫైల్ అది. ఇప్పుడు నేను ఆర్ఎఫ్సి అని క్లిక్ చేయగానే నాకు ఇలాగ ఎక్స్టెన్షన్ ఇది ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక రియాక్ట్ కాంపోనెంట్, ఫంక్షనల్ కాంపోనెంట్. అయితే ఇప్పుడు చూడండి, దీనికోసం ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ES7 అని చెప్పేసి ఈ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అంటే నేను ఈ ప్రీవియస్కి ఇన్స్టాల్ చేశాను. నేను ఇది విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు అకౌంట్తో లాగిన్ అయిపోయి వచ్చిందనమాట. గిట్హబ్లో కూడా నేను లాగిన్ అయి ఉన్నాను, అలాగే విఎస్ కోడ్ ఇది లాగిన్ అయి ఉన్నాను కదా, ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఈ ES7 అనేది మెయిన్. ఆ కోడ్ స్నిప్పెట్స్ రావాలన్నా, నేను ఇప్పుడు ఆర్ఎఫ్సి అని కొట్టగానే రావాలంటే ఇది ఉండాలి. ESLint ఇది కూడా. సో ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్స్లో ఉంటాయి, ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది ఫీచర్స్. సో మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి ఇది ప్రజెంట్ విఎస్ కోడ్కి అయితే. ఇక ఈ గిట్ హబ్ గురించి మీకు అవసరం లేదు, గిట్ లెన్స్ ఇది. మీరు ఒకవేళ HTML యూజ్ చేసి ఈ లైవ్ సర్వర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి, ప్రీటియర్ ఒకటి. ఇది ప్రీటియర్ ఈ ఒక కమాండ్, అంటే ఈ ప్రీటియర్ ఏముండదండి, జస్ట్ ఇప్పుడు c.js ఉందా, ఇప్పుడు నేను ఈ స్పేస్ ఇచ్చాను అనుకో, ఇది నేను కంట్రోల్ సేవ్ కొట్టగానే ఇది ఆటోమేటిక్గా ఇది అంటే దగ్గరికి తీసుకొచ్చి అలైన్ చేస్తుంది, మంచిగా నీట్గా పెడుతుంది అనమాట, అంతే. అయితే ప్రీటియర్కి వచ్చేసి ఎక్కడో ఇది మనం సెట్టింగ్స్లో ఒకటి పెట్టాలి అంతే, జస్ట్ ఏముండదు, ఇలాగ ప్రీటియర్.com ఇది అనుకుండా దీన్ని కాపీ చేసి మనం సెట్టింగ్స్లో ఒక చోటన ఇది పెట్టాలి. మీరు యూట్యూబ్లో చూసినా మీకు ఎక్కడైనా ప్రీటియర్ని ఎలా పెట్టుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది. బట్ మై సజెషన్ ఏంటంటే, ఓకే మీరు ఇప్పుడు ప్రీటియర్ యూజ్ చేయకపోయినా ఏం కాదు, మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ES7 రియాక్ట్ రిడక్స్ అని ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో మనకి ఇది సరిపోతుంది మనకి ఇక్కడతో. అయితే మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రియాక్ట్ ఈ యాప్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కొడుతున్నాను. ఇన్స్పెక్ట్ కొడితే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది, ఓకేనా. నేను ఏంటంటే ఎడ్జ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు జస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది.
ఇక్కడ నాకు కన్సోల్ ఇలా ఉంది. మీరు ఒకవేళ క్రోమ్ యూజ్ చేస్తున్నారనుకో, మీకు కన్సోల్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఈ ఐకాన్ మీద మీరు దాన్ని ఇలా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇది కన్సోలు. ఇది సోర్సెస్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి నెట్వర్కు, పర్ఫార్మెన్సు అలాగా ఇలా అయితే ఉన్నాయి. మీకు కొద్దిగా డిఫరెంట్ ఉంటది. అయితే సేమే ఉంటాయి. కానీ ఏంటంటే ఈ ఇంటర్ఫేసు, ఈ ఐకాన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. అయితే మాక్సిమం అంటే మీరు ఒకేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఎడ్జ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎడ్జ్ నేను ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు కాయిన్స్ ఉన్నాయి కదా! 18,831 ఉన్నాయి కాయిన్స్. నేను ప్రీవియస్‌గా ఎడ్జ్ ఇన్‌స్టాల్ చేసుకొని ఎప్పుడో ఏదో 4, 5 వీడియోస్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాను. సో, ఇక్కడ ఈ కాయిన్స్ వల్ల ఏమవుతదంటే మనకి గిఫ్ట్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు రెడీమ్ మీద క్లిక్ చేశాననుకోండి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లో నాకు 7,840 పాయింట్స్ యూజ్ చేసుకొని నాకు ₹500 గిఫ్ట్ కార్డ్ వస్తది. సో, అందుకోసం ఇది ఎలా వస్తదంటే జస్ట్ ఏం లేదు. మీరు ఒక వెబ్‌సైట్‌కెళ్ళి ఏదో ఒకటి వాట్ ఈజ్ పైథాన్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఏదో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఈ వెబ్‌సైట్ జస్ట్ ఇలా ఒక సెట్ చేసినందుకు నాకు ఒక 3 కాయిన్స్, 2 కాయిన్స్ అలా వస్తాయన్నమాట. అంతే ఏముండదు ఇది. అయితే మనకి పాయింట్స్‌ని రెడీమ్ కూడా చేసుకోవచ్చు. అయితే నాది ఏదో ఫోన్ నంబర్ ఇష్యూ ఉండి నేనైతే రెడీమ్ ఇంకా చేసుకోలేదు. చేసుకోవాలిది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లేకపోతే లేదు. మీరు క్రోమ్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ క్రోమ్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రోమ్ కొద్దిగా హెవీ వెయిట్ ఉంటది. ఇది లైట్ వెయిట్ ఉంటది. అండ్ అలాగే మనకేంటంటే నాకు ఈ సైడ్ బార్‌లో కూడా ఒక సైడ్ బార్ వస్తది ఇలా. నేను లినక్స్‌లో వస్తది. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. నాకు కొద్దిగా కంఫర్ట్ అనిపించింది ఇది. సో, ఇది మెయిన్ నేను మీకు చెప్పాలనుకున్నది. సో, రేపటి నుంచి ఏంటంటే కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది మీకు వీఎస్ కోడ్‌లో డౌట్స్ వస్తే మీరు చాట్‌జీపీటీకి ఆ వీఎస్ కోడ్‌ది ఇష్యూ ఇస్తే అది మాక్సిమం చెప్తది. ఇన్ కేస్ సాల్వ్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆర్ మీరు లింక్డ్ఇన్‌లో మెసేజ్ చేసినా అక్కడ నేను రిప్లై అయితే ఇస్తాననమాట. ఓకే. థ్యాంక్ యూ.